హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. నేను ఇవాళ మీకు కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలా అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇదిగా ఇలాగా మనం కొబ్బరి శుభ్రంగా తురుముకోవాలా మంచిగానే. ఇది నేను మిక్సీలో వేసేసాను. 4 చిప్పలు ఉన్నాయి. నాకు 4 చిప్పలకి నాకు ఇంత కొబ్బరి వచ్చింది. చూడండి, 4 చిప్పలకి ఇంత కొబ్బరి వచ్చింది నాకు. దీంట్లో నేను ఈ కప్పుతో వచ్చిందనమాట. ఈ కప్పుతో చూసారా, ఈ కప్పుతో వచ్చింది. ఈ కప్పు నిండా వచ్చింది. ఈ కప్పుతోనే 1 కప్పు కొబ్బరి, ఈ కప్పుతోనే పాలు, ఈ కప్పుతోనే నేను చూడండి, ఈ కప్పుతో పాలు ఈ కప్పు నిండా వచ్చిందనమాట. ఈ కప్పు నిండా కొబ్బరి తీసుకొని ఈ కప్పుతోనే 1 కప్పు పాలు తీసుకోవాలి, 1 కప్పు పంచదార తీసుకోవాలి. తీసుకొని ఇదిగో ఇలాగా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కొబ్బరి లైట్గా వేయించుకోవాలి. అంటే ఈ కలర్ మారిపోకూడదు. ఈ వైట్ కలర్ మారకుండా చక్కగా మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలండి ఇలాగా. అంటే స్మెల్ కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకానే కానీ కలర్ మారిపోయేట్టుగా చేయకూడదు. నేను ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. గిన్నెకి అంటుకోకుండా ఉంటుందని నేను నెయ్యి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు చేసుకుంటూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. నిదానంగా ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా నిదానంగా ఓపికగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగే చేసుకుంటూ ఉండాలి. అది దగ్గరికి అయిపోయి ఈ పాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎగిరిపోయి దగ్గరికి అయిపోయేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరికి అయిపోయే వరకు చూసుకొని అప్పుడప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఎవరికన్నా నచ్చితే ఇష్టం ఉంటే వేలకల పొడి వేసుకొని ఇది చేసుకోవచ్చు. బాగా దగ్గరికి అయిపోయి ఇది బాగాను ఇంకా అడుగంటకుండా ఉండేలాగా ఇలా కలుపుకొని అన్నీ ఎగిరిపోయి కొంచెం డ్రై అయ్యేదాకా ఉంచేసుకొని అప్పుడు మీరు ప్లేట్లో వేసుకొని ఇలాగ నేను నెయ్యి రాసుకొని ఉంచుకున్నాను. ఈ ప్లేట్కి ఈ ప్లేట్లో వేసి ఇంకా మనము తడి మీద ఉండగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే బాగా ఇంకా నీరు ఉంది చూసారా దీంట్లో. అదే కొబ్బరి నీరు ఉంటుంది. పాలు పోసాను నేను. 1 కప్పు పాలు, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు ఏమో పంచదార, ఈ 3 కలిపి ఇలా చేసుకొని మీరు ఏమో ప్లేట్లో నెయ్యి రాసేసుకొని కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత తడి మీద ఉండగానే మీరు చేసినప్పుడే కట్ చేసేసుకొని అట్టి పెట్టుకుంటే బాగా డ్రైగా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పీసెస్ లాగా తీసుకొని తినేయడమే. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూడా. మన దగ్గర కొబ్బరి ఇంకా శ్రావణ మాసం వస్తూ ఉంటుంది కాబట్టి కొబ్బరి చెప్పులు ఎక్కువగానే ఉంటూనే ఉంటాయి ఇళ్లలో. ఇలా బర్ఫీలాగా చేసి పెడితే 4-5 రోజులు చక్కగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఒక వండబెట్టినా కానీ కొబ్బరి చాలా బలము, హెల్దీ కాబట్టి మామూలుగా తినమంటే తినరు, స్వీట్ కాబట్టి తింటారు. ఇంకా తక్కిని కొంచెంగా మనం ఎలాగో కూరల్లోనూ పచ్చడిలోనూ వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా స్వీట్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ పంచదార వేయకుండా కొంచెం తక్కువగా వేసుకొని చేసుకుంటూ ఉంటే మీ కొబ్బరి ఎలాగో ఆల్రెడీ స్వీటే కాబట్టి బాగుంటుంది. పాలు కూడా వేసాను కాబట్టి ఇలాగా ఎప్పుడన్నా కొబ్బరి చెప్పులు మిగిలిపోతే ఇలా చేసి పెట్టండి పిల్లలకి. బాగా హెల్తీగా ఉంటుంది. ఇలాగ మా కొబ్బరి బలం కాబట్టి పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. కనీసం 6 కొబ్బరి ఇంకా మామూలుగా బెల్లం వేసుకొని ఉండలు అవి చేసుకుంటాం, అది ఇంకా బలము. కాకపోతే కొద్దిమంది బెల్లము ఆ కలర్ ఇష్టపడరు, తెల్లగా ఉండాలి అంటారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం ఇలా బర్ఫీ చేసి పెట్టారంటే చాలా బాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.